డియర్ ఫ్రెండ్స్, మదరు డాక్టర్ దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు పిల్లలకు ఆహారం పెడుతున్నామండి, ఆహారం తింటున్నప్పుడు పిల్లలు వామిటి చేసేస్తున్నారు, అనేపుడ్ స్వాలో మింగలేకపోతున్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్తుంది. రెండోది, మదరే అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏదో గ్లాన్స్ పెరిగినట్టుగా ఉన్నాయండి, ఏంటో ఇబ్బందిగా ఉందని చెప్తుంది. ఏది థ్రోట్ పెయిన్, గ్లాన్స్ పెరగటం, ఈ రెండు కూడా వామిటింగ్స్ ఎందుకు అవుతాయంటే సహజంగా మనం కడుపు మీద డిస్టర్బెన్స్ ఉందేమో అని చెప్పి అనుకుని వామిటింగ్ అవుతాయని చెప్పి అనుకుంటాం, పెద్దవాళ్ళలో జరిగేది అది. బట్ చిన్నపిల్లలకు కూడా ఫుడ్ ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే రావచ్చు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మదరే చెప్తోంది డిఫికల్టీ ఆఫ్ ఈటింగ్ ఫుడ్, అంటే ఫుడ్ తీసుకోలేకపోతున్నాడు. రెండోది, ఫుడ్ తీసుకున్నప్పుడు వామిటింగ్ అయిపోతుంది. దీనికి బేసిక్ కాజ్ ఏంటంటే పిల్లవాడు అంతా బాగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా కనబడతాడు, ఆహారం పెడుతోంది, కానీ ఫ్రీక్వెంట్ గా టెంపరేచర్ రావడం కానీ లేకపోతే ఫ్రీక్వెంట్ గా థ్రోట్ పెయిన్ కానీ చెప్పడం మూలన నెలలో 3 రోజులు 4 రోజులు ఈ ప్రాబ్లంతో ఫుడ్ తినలేకపోతున్నాడు. ఈ ఫుడ్ ఎప్పుడైతే తినలేడు, రెగ్యులర్ గా ఫుడ్ పెడితేనే ఆరోగ్యం బాగుంటుంది, ఏమి కంప్లైంట్స్ రాకూడదు. ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఆహారం తినలేడు, థ్రోట్ కూడా ఇబ్బంది పడుతుంది. ఎట్ దట్ మూమెంట్ ఆ థ్రోట్ కనుక డాక్టర్ కనుక అబ్జర్వ్ చేస్తే థ్రోట్ లో ఎందుకు తినలేకపోతున్నాడు అని చెప్పి మనం ఆలోచిస్తే సహజంగా ఇది చూడండి, ఈ రెండు కూడా థ్రోట్ ఇలా ఉందనుకోండి, ఇలా లోపల యాంగిల్కి లోపలికి ఉంటుంది, ఇట్లా లోపలికి ఉన్నప్పుడు ఇక్కడ హాలో ప్లేస్ ఉంటుంది, ఇక్కడ హాలో ప్లేస్ ఉంటుంది, చిన్న గ్లాండ్స్ ఉంటాయి ఇక్కడ ఇటుపక్క. ఇది థ్రోట్. ఇది ఆహారం మింగుతున్నప్పుడు మామూలుగా హెల్తీగా ఉన్నప్పుడు ఈ థ్రోట్ లో ఏమి అడ్డుపడదు కాబట్టి అటువైపు ఇటువైపు ఫుడ్ మామూలుగా తీసుకుంటారు అందరూను. బట్ ఈ ఫుడ్ తినే ఏదైతే వే ఉందో ఆ వేనే ఇబ్బంది పడుతుంది. అక్కడ ఇబ్బంది పడటానికి కారణం ఏంటంటే ఇవి ఉన్నాయనుకోండి, రెండు ఇటుపక్క చూడండి, ఈ రెండు పక్కలు ఇట్లా థ్రోట్ కానీ కింద చూపించింది, రెండు పక్కల అటుపక్క ఇటుపక్క స్వెల్లింగ్ కనబడుతున్నాయి చూడండి, ఇవి స్వెల్లింగ్స్. ఇది ఏదైతే రెండు మీకు కనబడుతున్నాయో ఆ రెండే ఎన్లార్జ్డ్ టాన్సిల్స్ పెరిగిపోయినాయి, ఈ రెండు కూడా. ఇది ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది నార్మల్ గా, ఈ ఎల్లోయిష్ గ్రీన్ కలర్ లో ఉన్నది నార్మల్ గా ఉందని అనుకోండి, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వచ్చి ఇన్ఫెక్షన్ డెవలప్ అయితే ఈ కలర్ లో డెవలప్ అవుతుంది. మనం చూడగానే, పేరెంట్స్ చూడగానే ఈ రెండు కూడా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ కలర్ లో అయితే కనబడుతుందో టాన్సిల్స్ అట్లా పెరిగిపోయి లోపల రెండు కూడా అడ్డుపడిపోతుంది. ఇది ఇంత ఎక్కువ ప్లేస్ ఉండవలసింది ఈ రెండు కూడా ఇట్లా ఉండటం వలన ఇక్కడ వే తగ్గిపోయి ఆహారం మింగలేడు. ఈ ఆహారం ఎప్పుడైతే మింగలేడో తల్లి ఏం చేస్తుంది, నువ్వు తినరా బాగానే మింగలేకపోతున్నావు, మింగవేంటి అని చెప్పి ఫోర్స్ చేస్తుంది. దాని మూలన ఏమవుతుంది, ఇక్కడ తన మింగలేక థ్రోట్ మూసుకుపోయేట్టుగా ఉంటుంది. మన పెద్దవాళ్ళకు కూడా ఇష్టపడలేదు అనుకోండి, ఆహారం తినడానికి థ్రోట్లోంచి లోపలికి వెళ్ళదు. అలాగే పిల్లలకు కూడా తనకేంటో ఇబ్బంది తెలియక మదర్ కేకలేస్తామని చెప్పి భయంతో వాళ్ళు ఏం చేస్తారు, ఆహార పదార్థం ఏదైతే పెట్టిందో ఇక్కడ ఏదైతే రెండు పక్కల ఎలాంటి టాన్సిల్స్ ఉన్నాయో ఆ టాన్సిల్స్ లోపలికి మింగలేక ఇబ్బంది పడుతుంటాడు. ఆ ఫుడ్ ఏదైతే పెట్టాడో కొద్దిగా ఫుడ్ అడిగితే అడ్డుపడిపోయి అక్కడ ఉండిపోతుంది. ఆ ఉండిపోయినప్పుడు ముక్కుతో గాలి తీసుకుంటాడు తప్ప ఇక ఆహారం ఇక్కడ పెట్టు కూర్చుంటాడు. ఒక జస్ట్ ఫ్రాక్షన్స్ జరుగుతున్న కొద్ది కూడా ఇంకోసారి ముద్ద పెట్టగానే రెండు కలిపి ఒకేసారి వామిటింగ్ చేసేస్తాడు. బేసిక్ కాజ్ ఎక్కడుంది, టాన్సిల్స్ అలర్జీ అయినాయి. ఈ టాన్సిల్స్ అలర్జీ కాగానే అక్కడ ఏదైతే కొంచెం టచ్ అయితే ఫుడ్ అక్కడ ఇరిటేట్ అవుతుంది. ఇరిటేషన్ అంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు కారం ఎక్కువ ఉందనుకోండి, నోట్లోకి ఉమ్ము ఎక్కువగా ఊరిపోతూ ఉంటుంది. అలా ఎలా అయితే ఊరుతుందో థ్రోట్ లో కూడా ఒక డిశ్చార్జ్ ఉంటుంది, దట్ విల్ కాల్డ్ యాస్ మ్యూసిన్, జిగురు లాంటి పదార్థం. ఈ జిగురు లాంటి పదార్థము ఈ ఆహారం లోపల అక్కడ మిక్స్ అయిపోయి ఫ్రాక్షన్స్ లో అది దిగలేక లోపలికి బయటికి వామిటింగ్ చేసేసుకుంటాడు. అది డిఫికల్టీ ఆఫ్ స్వాలోయింగ్ ఆఫ్ ఫుడ్ అంటాం. అప్పుడు ఎంత ఫుడ్ తిన్నా బాబు తల్లి ఏం చెప్తుంది, ఫుడ్ లోపలికి పెట్టలేదండి, ఆహారం సరిపోవట్లేదు, ఫుడ్ వామిట్ చేసేసుకుంటానని చెప్తుంది. బేసిక్ కాజ్ ఈస్ ఎన్లార్జ్డ్ టాన్సిల్స్. ఎన్లార్జ్డ్ టాన్సిల్స్ ఎందుకు వస్తాయనంటే ఇది టాన్సిల్స్ అనేది ఆహార పదార్థాలు మనం తింటున్నప్పుడు ఖచ్చితంగా క్రిములు ఉంటాయి. మనం ఎటువంటి ఆహార పదార్థం తిన్నా
ఈ క్రిములన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు. ఈ రెండు కూడా టాన్సిల్స్ అనేవి చెక్ పోస్ట్ లాగా ఇక్కడ అడ్డుపడిపోయి లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. తను ఎప్పుడైతే ఆ లింఫాటిక్ గ్లాండ్, టాన్సిల్స్ కూడా లింఫాటిక్ గ్లాండే. ఆ లింఫాటిక్ గ్లాండ్ అంటే లింఫ్ తీసుకుని డిస్ట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దాని లింఫాటిక్ గ్లాండ్ అన్నాం. ఆ లింఫాటిక్ గ్లాండ్ కనుక తీసుకుని లోపల డిస్ట్రాక్ట్ చేసేస్తే వెళ్ళనుకోండి. లేదు, ఆహార పదార్థం కానీ థ్రోట్ లోంచి గాలి తీసుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు కానీ డస్ట్ కూడా ఫిల్టర్ చేయకపోయినా ఫుడ్ లో ఇన్ఫెక్షన్ ఏదైతే పట్టు కూర్చొని అది స్వెల్ అయి కూర్చుంటుంది. నిదానంగా గ్రాడ్యువల్ గా పెరుగుతూ టాన్సిల్స్ అన్ని కూడా పెరిగి లోపల థ్రోట్ పూసుకుపోయేంత వస్తుంది. అప్పుడు ఎలా తినడం కష్టం కదా. ఎట్ దట్ మూమెంట్ ఇది ఇన్ఫెక్షన్స్ కనుక మనం ఫ్రీక్వెంట్ గా రాకుండా, వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడలేము. వస్తాయి, అది రోగ నిరోధక శక్తిని పెంచుకుని దాన్ని డిస్ట్రాక్ట్ చేసేంత శక్తి కనుక ఈ బాబు కనుక ఉంటే డెఫినెట్ గా అవి ఫుడ్ వామిటింగ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ ఫుడ్ ఎప్పుడైతే ఈ వామిటింగ్ చేసుకున్నాడో, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వచ్చిందో ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది, వామిటింగ్ ఆ ఫుడ్, నెక్ పెయిన్, ఈ నెక్ కూడా పెయిన్ వచ్చేస్తుంది, గ్లాండ్స్. ఇక్కడ ఏదైతే టాన్సిల్స్ ఉన్నాయో టాన్సిల్స్ కూడా తాను కోఆపరేట్ చేయలేక అవి కూడా ఉబ్బి కూర్చుంటే ఇంకా అది వర్క్ చేయలేని స్థితికి వస్తే ఈ డిశ్చార్జ్ అంతా కూడా బ్యాక్టీరియా, వైరస్ అంతా కూడా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఫ్లూయిడ్ అంతా కూడా నెక్ గ్లాండ్స్ లోకి వస్తాయి. దీన్ని సబ్ మ్యాండ్యులార్ గ్లాండ్స్ ఉంటాయి. సబ్ మ్యాండ్యులార్ గ్లాండ్స్ అంటే కింద వరకు ఉంటాయి. పిల్లలే చూపిస్తారు ఇక్కడ గ్లాండ్ పెరిగిందని చెప్పి ఇటుపక్క గ్లాండ్స్ పెరిగినాయనంటే లోపల ఉన్న టాన్సిల్స్ ఏదైతే ఇన్ఫ్లేమ్ అయిపోయినాయో దాని డిశ్చార్జ్ లోపల మింగలేడు, బయట ఉమ్మేయలేడు కాబట్టి అక్కడే పెట్టు కూర్చుంటాయి. ఇవన్నీ కూడా లోపల గ్లాండ్స్ డెవలప్ అయ్యి డిఫికల్టీ ఆఫ్ ఈటింగ్ ఫుడ్ అని చెప్పి వస్తుంది. దీనిలో కూడా ఇప్పుడు కూడా వాడు చల్లటి నీళ్ళు తాగాలనుకుంటాడు. ముక్కు ప్రాబ్లం వచ్చినా, థ్రోట్ ప్రాబ్లం వచ్చినా రెండిటికి కూడా డ్రైనెస్ ఆఫ్ మౌత్, డ్రైనెస్ ఆఫ్ నోస్ అంటే ముక్కు ఎండిపోతుంది, నాలుక ఎండిపోతుంది. ఎప్పటికప్పుడు నీళ్లు తాగాలనుకుంటాడు. ఏ నీళ్లు తాగాలి? ఇక్కడేమో డ్రై అయిపోవడం వలన చల్లటి నీళ్ళే తాగాలి. ఈ చల్లటి నీళ్లు కూడా పిల్లలు ఫ్రిడ్జ్ కనుక ఇంట్లో ఫ్రిడ్జ్ కనుక ఉందనుకుంటే ఆ ఫ్రిడ్జ్ లో వాటర్ డైరెక్ట్ గా తీసుకుని కంప్లీట్ గా చిల్లు వాటర్ తాగడానికి అలవాటు చేసేసుకుంటారు. అంత తాగితే గానీ ఆ పిల్లాడికి ఉపశమనం రాదు, అందుకు తాగుతున్నాడు. అంతేగాని రోగం కాదది. అది తాగుతున్నాడు పిల్లలు కేకలేస్తారు తప్ప పిల్లల్లో ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం మనం ఎట్లా రెక్టిఫై చేయాలని చెప్పి ఆలోచించకుండా నువ్వు నీళ్లు తాగొద్దు అంటే ఆ పిల్లాడి ఛాన్స్ ఎప్పుడు కూడా వాటర్ మీదే ఉంటుంది. రెండోది, వాటర్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో ఎక్కువగా ఎడినైటిస్ డెవలప్ అయినా, టాన్సిల్స్ డెవలప్ అయినా ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ వైరస్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కూడా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు మనం అన్ని ఇమ్యూనిటీ డెవలప్ అవ్వలేదు, ఈ వైరస్ అన్ని వచ్చి భేదపడతాయని చెప్పి అనుకుంటున్నాం. అన్ని కూడా ఒకే జాతికి సంబంధించింది. ఆ వైరస్ కూడా చిన్నపిల్లలు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో మోస్ట్లీ పిల్లలందరూ కూడా దగ్గరగా కూర్చుంటారు. ఒకళ్ళ మొహంలో ఒకళ్ళు పెట్టి చక్కగా దగ్గరగా మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుతున్నప్పుడు ఈ ఉమ్ము తుంపర్లు అంటే డ్రాప్లెట్స్ ఎదరవాళ్ళు కనుక పడితే బ్యాక్టీరియా కనుక వెళ్ళినప్పుడు కూడా ఏమీ కాదు, ఒక వైరస్ ఇన్ఫెక్షన్ ఒక్కటే. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ డైరెక్ట్ గా డ్రాప్లెట్ ఎక్కడ పడినప్పుడు కూడా అది థ్రోట్ లోకి వెళ్ళిపోయి అక్కడ లాక్ అయిపోయి ఇట్ గివ్స్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. దట్ ఈస్ వైరల్ టాన్సిలైటిస్, వైరల్ ఎడినైటిస్ అంటాం. వైరస్ మూలాన ఆ వైరస్ కి మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగానే టెంపరేచర్ వచ్చింది, పెయిన్ ఎక్కువ అని చెప్పి అనగానే యాంటీబయాటిక్ రాస్తారు. యాంటీబయాటిక్ అంటే యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్. అది బ్యాక్టీరియాని డిస్ట్రాక్ట్ చేయడం కోసం యాంటీబయాటిక్స్ రాస్తున్నారు తప్ప యాంటీ వైరల్ డ్రగ్ అల్లోపతిలో ఏమీ లేదు వాళ్ళకి. అందుకని యాంటీబయాటిక్ రాస్తారు. ఆ వైరస్ తగ్గకపోగా ఈ బ్యాక్టీరియా ఉండడం వలన రోగ నిరోధక శక్తిని ఇంకా తగ్గించేస్తుంది. రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో వైరస్ ఇన్ఫెక్షన్ డామినేట్ చేస్తుంది. పిల్లల నుంచి పిల్లలకి, ఓ పిల్లడికి జలుబు చేసింది, ఇవాళ జలుబుతో వెళ్ళాడు స్కూల్ కి, పక్కన పిల్లాడు హెల్తీగా ఉన్నాడు, వీడికి కూడా జలుబు చేస్తుంది, వీడికి తగ్గుతుంది, మళ్ళీ వాడికి వస్తుంది. ఇట్లా ఒకే క్లాసులో చిన్న పిల్లలందరూ కూడా ఒక 20-30 స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా ఆ ఏరియాలో దగ్గిన
తుంపినా ఏమి ఇటువంటి జరుగుతున్నప్పుడు ఫ్యాన్ గాలికి అయినప్పుడు కూడా సర్క్యులేట్ అయ్యి ఒక పిల్లల దగ్గర నుంచి ఒక పిల్లలకు వస్తుంది. అందుకనే చిన్నపిల్లల్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతుందంటే కంటిన్యూస్ గా తొందరగా తగ్గనివ్వదు. డాక్టర్ దగ్గర కొంచెం మందులు వాడుతున్నామండి ఇంకా తగ్గలేదని అంటారు. ఇది స్కూల్ పిల్లలతో ఒకళ్ళకి ఏదైతే ఎప్పుడు వచ్చిందో ఇది పిల్లలకి ట్రాన్స్మిట్ అవుతుంది తప్ప డైరెక్ట్ గా ఎవరికి రాదు. ఒకవేళ ఎక్కడి నుంచి వస్తుందో వైరస్ మన శరీరంలో పుట్టటంలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అవుతుంది. మన శరీరంలో పుట్టే జబ్బులు వేరు, బయట నుంచి వచ్చే జబ్బులు వేరు. ఇవన్నిటి కూడా మనం పిల్లల్ని మనం హెల్తీగా చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ ఇంకోటి మీద నెట్టేసే బదులు మన బాబును కనుక మనం జాగ్రత్తగా హెల్తీగా ఉంచుకొని వాడు ఆరోగ్యాన్ని కాపాడి ఎప్పటికప్పుడు మెడికేషన్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడితే మీ బాబు కరెక్ట్ గా ఉంటాడు, పక్కన పిల్లలు కూడా ఇది ఇబ్బంది లేకుండా ఉంటుంది. పక్కన పిల్లాడి మూలాన మనకి జబ్బు వచ్చింది అనుకుని మన బాధపడే బదులు మన బాబును కరెక్ట్ చేసుకుంటే అందరు పేరెంట్స్ అలాగే చేసుకున్నారు అనుకోండి ఏ పిల్లలకి జబ్బు రాదుగా. అలా మనం ఆలోచించుకొని మొత్తం మన బాబుని కరెక్ట్ చేసుకునే పరిస్థితిలో ఉండేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సి. పొద్దున పూట స్కూల్ పోయిన చిల్డ్రన్ కి మంచి ఆహారం పెడుతూ వాళ్ళకి టాన్సిల్స్ పెరిగినాయని అంటే ఖచ్చితంగా టాన్సిల్స్ ఆపరేషన్ చేయించుకోకండి. టాన్సిలర్ గ్లాండ్స్, ఎడినాయిడ్ గ్లాండ్స్ కూడా రెండు కూడా మన శరీరానికి పిల్లలకు అవసరము. రోగ నిరోధక శక్తిని కాపాడేది పిల్లల్లో ఈ రెండే ఉన్నాయి. ఈ రెండు కనుక తీసేస్తే డైరెక్ట్ గా ఆహార పదార్థ టాన్సిల్స్ కనుక బ్యాక్టీరియా వైరస్ పట్టుకోకుండా ఉంటే అదే ఫుడ్ తో స్టమక్ లోకి వెళ్ళి స్టమక్ డిజార్డర్స్ కంటిన్యూస్ గా వస్తాయి. లేదు ఎడినాయిడ్ గ్లాండ్ గాలే పెడుతుంది కాబట్టి గాలిని ఫిల్టర్ చేయలేకపోతే డైరెక్ట్ గా ఎడినాయిడ్ గ్లాండ్ కనుక తీసేస్తే ఈ గాలి ఎక్కడ పెడుతుంది, లంగ్స్ లో పెడుతుంది. లంగ్స్ లో కూడా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయటికి పంపించేది లేదు, లంగ్స్ లో ఉంచుకుని క్రానిక్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఆఫ్ ది లంగ్స్ రావడానికి ఎవరీ పాసిబిలిటీ ఇదే. అందులో మన శరీరాన్ని కాపాడుకోవాలంటే వీటికి ఫుడ్ హ్యాబిట్ జాగ్రత్తగా ఉండండి. కోల్డ్ థింగ్స్ పెట్టమోకండి. ఏదైతే ఆహార పదార్థాలు పెడుతున్నారో పెట్టిన తర్వాత ఈవినింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయించాలి. ఎక్సర్సైజ్ చేయడం వలన థ్రోట్ లోంచి గాలి బయటకు వెళ్తుంది, లోపలికి వస్తుంది. ముక్కులోంచి గాలి కూడా బయటకు లోపలికి వస్తుంది. ఇవి చేయడం వలన ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో బయటికి పంపించేస్తుంది కాబట్టి లోపల ఉంచదు. అందుకని ఇవి కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇవి కొన్ని ఇమేజెస్ చూపిస్తాను చూదురు కానీ. For that, you try to take homeopathy medicine. Okay. సో ఈ టాన్సిల్స్ అనేది పెరిగిన టాన్సిల్స్ మనం తగ్గించుకోవాలంటే వైరస్ ఇన్ఫెక్షన్ అక్కడ డామినేట్ చేయకుండా చేయాలి, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అక్కడ డామినేట్ చేయకుండా చేయాలి. ఏదైతే అక్కడ టాన్సిల్స్ తీసుకుంటుందో ఆ టాన్సిలర్ గ్లాండ్ నే మనం స్ట్రెంగ్త్ కనుక చేసేస్తే ఆ బ్యాక్టీరియా వైరస్ అక్కడ ఆ టాన్సిలర్ గ్లాండే డిస్ట్రాయ్ చేసే శక్తి మనం కలగజేయాలి. ఆ శక్తి కలగ చేయాలని అనుకున్నప్పుడు ఈ అల్లోపతిలో ఏమి మెడిసిన్స్ లేవు వాడటానికి. రెండోది టాన్సిలర్ గ్లాండ్స్ తీసేస్తూ ఉంటారు. తీసేయడం వల్ల ఇవన్నీ కూడా లోపలికి పెడతాయి కదా. లోపలికి వెళ్ళినప్పుడు స్టమక్ అంతా డిస్టర్బెన్స్ వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై కాకుండా అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో దట్ ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ని తగ్గించడానికి టాన్సిల్స్ కరిగిపోయి నార్మల్ స్టేజీకి రావాలి అంటే మీరు ఖచ్చితంగా హోమియోపతి మందు వాడి చూడండి. వాడి చూసినప్పుడు ఒక రోజు 2 రోజులు కాదు, టాన్సిలర్ గ్లాండ్ పెరగడానికి ఎంత టైం పట్టింది? 6 నెలలో సంవత్సరం పడుతుంది. కొన్ని నెలల పాటు ఈ ట్రై టు కీప్ యువర్ చైల్డ్ అండర్ హోమియోపతి మెడికేషన్. హోమియోపతి మందు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తీసుకోండి. అన్క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్ళి ఏదో డ్రగ్ వేసామని చెప్పి అనుకుని ఈ డ్రగ్ మూలన టాన్సిల్స్ తగ్గలేదు అనుకోవద్దు. క్వాలిఫైడ్ పర్సన్ అంటే కంప్లీట్ గా టాన్సిల్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఆ గ్లాండులర్ స్ట్రక్చర్ ఎందుకు పెరిగింది, ఎందుకు ఎలా తగ్గుతుంది అనేది క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్గా తెలుస్తుంది తప్ప ఎక్కడో బుక్ చదువుకుని ఆ ఒక్క డ్రగ్ ఇది బ్రయోనియా వేసుకో, ఇది ఎకోనెట్ వేసుకో, ఆ బ్రయోనియా ఎకోనెట్ తప్ప ఇంకా డ్రగ్స్ ఏమీ తెలియదు, జబ్బు తెలియదు, డ్రగ్స్ కూడా తెలియదు. జబ్బు తెలియని డాక్టర్ దగ్గరికి, డ్రగ్స్ తెలియని డాక్టర్ దగ్గరికి అనుకుని మీరు డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టర్ ఏం చేయగలడు? అందుకని మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర పెడితే టాన్సిల్స్ ఎక్కడ ఉంటాయి, ఆ టాన్సిల్స్ ఎందుకు పెరుగుతున్నాయి, ఏ ఇన్ఫెక్షన్ వచ్చింది, దీని వల్ల కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి, బేసిక్ గా కారణం తెలుసుకుని ఆ కారణాన్ని డిస్ట్రాయ్ చేసేటట్టుగా మనం కనుక హోమియోపతి మందు, క్వాలిఫైడ్ హోమియోపతి మందు దగ్గర వాడుకుంటేనే తగ్గుతుంది. 1 రోజు 2 రోజులు తగ్గిపోయింది, జ్వరం రాగానే సహజంగా పేరెంట్స్ ఏం చేస్తారంటే టెంపరేచర్ వచ్చిందండి అనగానే టాన్సిల్స్ ఉబ్బినాయండి అనగా టెంపరేచర్ కోసం మందిస్తారు. ముందు టెంపరేచర్ తగ్గుతుంది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. టెంపరేచర్ ప్రతిసారి వస్తుంది,
డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వస్తారు, టెంపరేచర్ కోసం వాడుతున్నారు తప్ప మీరు టాన్సిల్స్ కరిగిపోవడానికి మందు వాడటంలా. టెంపరేచర్ వచ్చినప్పుడు టెంపరేచర్ తగ్గడానికి మందు ఇస్తాడు డాక్టర్. టెంపరేచర్ లేనప్పుడు కనుక తీసుకెళ్తే టాన్సిల్స్ కరగడానికి ఇస్తాడు. ఈ రెండుంటే క్లబ్ చేయకూడదు మీరు వైద్యం చేసుకునేటప్పుడు. టాన్సిల్ కానీ అలర్జిమెంట్ ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఫీవర్ ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. రెండు కూడా కోరిలేట్ చేసుకుని హోమియోపతి దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వాడండి. మీ బాబు 100% ఆరోగ్యంగా ఉంటాడు జీవితకాలం. ఇదొకటి ఆహారం కనుక ఇన్ టైంలో సఫిషియెంట్ టైంలో ఇయర్ లో కనుక ఆహారం తీసుకోకపోతే గ్రోత్ కూడా తగ్గిపోతుంది. గ్రోత్ స్ట్రెంటెడ్ గ్రోత్ వచ్చేస్తుంది. ఎక్కువ హైట్ పెరగాల్సిన వాడు మంచి ఫుడ్ రిసీవ్ చేసుకునే టైంలో కనుక ఫుడ్ కనుక రిసీవ్ చేసుకోలేకపోతే హైట్ కావాల్సినంత హైట్ రాదు. ఇవన్నీ కూడా గ్రాడ్యువల్ గా డెవలప్ అయ్యే ప్రాబ్లమ్స్. హైట్ అనేది కూడా మనం చెప్పలేము. తర్వాత ఫుడ్ లేకపోతే గ్రాడ్యువల్ గా హైట్ పెరగరు కదా. ఇవన్నీ బై కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. ఈ టెంపరేచర్ వేరు, టాన్సిల్స్ వేరు, రెండు ఒక దాని వల్ల రావచ్చు. టెంపరేచర్ వాడుకోండి. టాన్సిల్స్ విడిగా డాక్టర్ని కన్సల్ట్ చేసి కొన్ని నెలల పాటు మీ బాబుని హోమియోపతి మందులో ఉంచండి, తొందరగా తగ్గిపోతుంది. ఓకే. టాన్సిల్స్ అనేది లోపల నోరు తెరిచి చూస్తే ఇది గ్రూ లాగా ఉంది చూడండి, లోపల అంటే హాలోగా ఉంటుంది. లోపల గ్లాండ్ దాన్ని అటాచ్ అయి ఉంటుంది లోపల, ఇక్కడ ఇటువైపు కూడా. ఇది కొండనాలిక అంటారు, ఉవ్వులా అంటాం. ఉవ్వులకు సంబంధం లేదు. ఇప్పుడు మాట్లాడేది ఇటుపక్క టాన్సిల్స్ నార్మల్ గా ఉంది, నార్మల్ టాన్సిల్స్. ఇక్కడ ఇన్ఫ్లేమ్డ్ టాన్సిల్స్ అంటే పెరిగినాయి చూడండి. ఇక్కడేమో హాలోగా ఏమీ కనపడలేదు మీకు. దీంట్లో ఇక్కడ పింకిష్ కలర్ లో చూడండి. ఈ పింకిష్ కలర్ కనుక ఉంటే ఇన్ఫెక్ట్ అయినట్టు. ఇన్ఫెక్ట్ అయ్యి వాచింది చూడండి. ఈ వాచ్ సగం వాచిపోయి ఇక్కడికి మొత్తం థ్రోట్ లో ఇక్కడ వరకు కూడా పట్టు కూర్చొని చూడండి. ఇది సగమే వాచింది కాబట్టి పిల్లవాడు ఆహారం తీసుకుంటాడు, కొంచెం హెల్దీగానే ఉంటాడు, కానీ అప్పుడప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తాడు వీడు. ఇందాక చూపించే వాటిల్లో ఈ టాన్సిల్స్ గ్లాండ్ అని కూడా ఖాళీగా ఫుడ్ పెట్టడానికి సరిపడక. ఇక్కడ చూడండి, రెండు వైపుల టాన్సిల్స్ ఎంత వాచిపోయి కూర్చున్నాయి చూడండి. ఇంత పెద్దవి అయిపోతాయి. ఈ పెద్దవి అయిపోవడం వల్ల కొండనాలిక కూడా పక్కకి తోసేసింది. ఈ టాన్సిల్స్ కూడా కవర్ అయిపోయింది, ఎక్కడ స్పేస్ లేదు. ఈ టైంలో కనుక ఫుడ్ పెడితే ఎలా తీసుకుంటాడో చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈ ఫుడ్ లోపలికి వెళ్ళదు, ఇక్కడే పట్టు కూర్చుంటుంది. పట్టు కూర్చొని వామిటింగ్ చేసేస్తాడు. అంటే ఇంత బాగా డెవలప్ అయినప్పుడే వామిటింగ్ అవుతున్నాడు తప్ప లేదా చిన్నగా పెరిగిన వాటికి మటుకు ఈ ప్రాబ్లం ఉండదు. ఈ ట్రై టు లుక్ దిస్ ఓన్లీ. ఈ పింక్ కలర్ లో ఉన్నది, పింక్ వైట్ కలర్ లో ఉన్నదంతా కూడా ఎన్లార్జ్ టాన్సిల్స్ అంటాం, స్వాలిన్ టాన్సిల్స్. ఇది చూడండి, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ తో టాన్సిల్స్ ఎలర్జీ ఉన్నాయి. పైన డాట్స్ కింద ఉన్నాయి చూడండి. ఇక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇందాకే మనం చెప్పిన వాటిలో వైరల్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది అంటే మీకు అర్థం కాదు. మామూలుగా వైరస్ ఇన్ఫెక్షన్ అయితే స్వెల్లింగ్ అయి కూర్చుని జ్వరం అది వస్తూ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ లో పెయిన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎన్లార్జ్ టాన్సిల్స్ ఉంది చూడండి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో రోగనిరోధక శక్తిని తగ్గించేస్తుంది. అప్పుడు బ్యాక్టీరియా కూడా దీని వచ్చి పడుతుంది. ఎప్పుడైతే వీక్నెస్ అయిపోయిందో మామూలుగా ఫుడ్ తినే దాంట్లోనే బ్యాక్టీరియా ఉంటుంది ఎక్కువగా. ఆ బ్యాక్టీరియా ఇక్కడ పట్టు కూర్చుని చూడండి. ఈ బ్యాక్టీరియా పట్టు కూర్చుంది కొద్దిగా వైట్ ప్యాచెస్ ఉన్నాయి చూడండి. ఇది బ్యాక్టీరియా ఎన్లార్జ్ అయిందేమో వైరస్ మూలాన. ఈ బ్యాక్టీరియా సూపర్ యాడ్ అంటే దాని మీద ఇంకోటి వచ్చి కూర్చుంది. వైరస్ మీద బ్యాక్టీరియా వచ్చి కూర్చుండడం మూలాన ఈ డాట్స్, వైట్ డాట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ వైట్ డాట్స్ కూడా బ్యాక్టీరియానే. ఈ మూమెంట్ లో ఇది కనుక పెరిగి కనుక కూర్చుంటే డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాస్తే యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ అది. ఈ బ్యాక్టీరియా తగ్గుతుంది. కానీ వైరస్ ఇన్ఫెక్షన్ ఏదైతే అలర్జీ అయిందో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అలా రిటైన్ అయి ఉంటుంది తప్ప ఇది తగ్గదు. ఎక్కువ ఏదైతే బ్యాక్టీరియా డిస్ట్రాయ్ అవుతుంది అంత మట్టిగా టాన్సిల్స్, పెరిగిన టాన్సిల్స్ తగ్గవు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కంటిన్యూస్ గా ఉండటం వలన ఇది పెరిగి కూర్చుంటుంది గ్రాడ్యువల్ గా. ఇటు చూడండి, టాన్సిల్స్ దగ్గర పైన పెరిగిన టాన్సిల్స్, ఈ టాన్సిల్స్ అటువైపు ఇటువైపు పెరిగి మధ్యలో కొండనాలికను కూడా అతుక్కుపోయింది. ఈ వైట్ ప్యాచెస్ చూడండి, పెద్ద పెద్ద ప్యాచెస్ ఉన్నాయి. ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బాగా డామినేట్ చేయడం వలన హై ఫీవర్ రావడానికి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఇస్ దేర్. దీని వలన ఫుడ్ తినలేడు. ఇది తగ్గడం కూడా చాలా టైం పడుతుంది. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. వైరస్ ఇన్ఫెక్షన్ తో ముందు ఎలర్జీ అయింది, ఇంత బ్యాక్టీరియా డెవలప్ అయి ఉంటుంది. బ్యాక్టీరియాలో కూడా బోల్డ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. న్యూమోకాకాయ్, స్టెఫ్లోకాకాయ్ అని బోల్డ్ బ్యాక్టీరియాలు. ఒక్కో బ్యాక్టీరియాకి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇన్ఫెక్షన్. అన్ని రకాలు అన్ని ఒక రకంగా ఉండదు. ఇదంతా చూడండి, అబ్జర్వ్ చేసుకునే శక్తి కూడా లేదు. ఇక్కడ కంప్లీట్ గా పెద్ద పెద్ద ప్యాచెస్ ఉన్నాయి చూడండి. ఇటు చూడండి, ఇన్ఫెక్షన్ డెవలప్ అవడం వలన ఇదంతా కూడా చీము, పస్ అంటారు దీన్ని.
ఈ పస్సే బ్యాక్టీరియా మూలన పస్ కింద డెవలప్ అయ్యి ఈ పస్ డిశ్చార్జ్ చూడండి. ఈ పస్ డిశ్చార్జ్ ఎప్పుడైతే బయటకు టాన్సాల్ మీదకి వచ్చి కూర్చుందో ఇది ఉమ్మేయటం బయటికి తెలియదు కుర్రాడికి, ఇదంతా కూడా మింగేస్తాడు. ఇదే ఇన్ఫెక్షన్ స్టమక్ లోకి వెడుతుంది. ఆ స్టమక్ లో వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి వామిటింగ్స్ డెవలప్ అవుతాయి. ఇదే ఇన్ఫెక్షన్ కనుక స్టమక్ లోకి ఇంటెస్టైన్స్ కి పెడితే మోషన్స్ అయిపోతాయి. మోషన్స్ అయిన దానికి మోషన్కి యాంటీ డైరియల్ డ్రగ్ వాడతారు, అప్పుడు తగ్గదు. గ్యాస్ట్రైటిస్ లో వామిటింగ్స్ వస్తాయి అనుకుంటే వామిటింగ్స్ మందిస్తే తగ్గదు. ఈ ఇన్ఫెక్షన్ తగ్గిస్తేనే, ఇన్ఫెక్షన్ పోతే అక్కడ స్టమక్ డిజార్డర్స్ తగ్గుతుంది, ఇంటెస్టైన్ డిజార్డర్స్ తగ్గుతుంది. అందులో ముందు మీరు అబ్జర్వ్ చేయకుండా దానికి మందు వాడితే ఉపయోగం ఉండదు.